చూడండి, ఒక ఆడపిల్లగా సిగ్గుపడుతున్నా. ఎందుకు అడగండి. అక్కడ కేరళ బస్సులు, అది మన సిటీ బస్సులు ఎలాగో కేరళలో సిటీలో తిరిగే బస్సు అది. ఇప్పుడు సిటీ బస్ అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కుతారు. జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసా? అక్కడ ఆయన ఇటు తిరుగున్నాడు, ఇటు సైడ్ తిరుగున్నాడు, కానీ ఆమె వెనకాలుంది. వెనకాల నుంచి ఆయన ఇట్లా ఆమెనే టచ్ చేసుకుంటుంది, ఆమెనే వీడియో తీసింది, అది వైరల్ చేసింది. మనిషి ఆయన ఎంత అక్కడ ఆయన చచ్చి ఉరేసుకొని చనిపోయాడంటే ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు లేకుండా చేసింది. అది పనికి మాలింది. నాకు ఇంకా కోపం వస్తుంది, మీరేమని అనుకోండి. ఎంత కోపం వస్తుందంటే, అదే కేరళ బస్సులో నేను ఉంటే ఆ అగాయిత అక్కడ జరిగింది కదా, అంత ఘోరము చెప్పకుండా తీసుకొని పోయేసి నేనేం చేస్తానో నేను అదే చేసేదాన్ని. నిజంగా ఒక దిక్కులు పిల్లలు ఉన్నారు, అంత పెద్ద పిల్లలు ఉన్నారు. ఆయన చిన్న ఏజ్డ్ ఏం కాదు, పెద్ద మనిషే. ఏమంత అక్కడ వైరల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇట్లా తిరిగి కూడా చూసుకోలేదు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. అక్కడ మీకు అక్కడ ఏమనిపించింది అంటే, ఆయన కావాలని చేశాడా? లేదు కదా. ఈమె కావాలని చేసుకొని టచ్ చేసుకొని ఆ వీడియో వైరల్ చేసేసి నన్ను ఇట్లా తాకుతున్నాడని ఏదో చెప్పిందంట. చెప్పినందుకు అది భరించలేక ఆయన ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఎంత సెన్సిటివ్ ఆయన, అక్కడే మనం ఆలోచించాలి. చాలామంది చూడండి, నేను ప్రతి ఒక్క దాంట్లో నేను మగవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు తెలుసా? ఇలాంటి ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఉండరు. 50% దేవతలు, 50% ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? వీళ్ళ మీద మళ్ళీ కేసులు. మరి ఆ పెద్ద దిక్కును తీసుకొని వచ్చిస్తుందా? ఆ ఫ్యామిలీకి ఆయన మగ దిక్కును తీసుకొని వచ్చిస్తుందా? అక్కడ ఏం తప్పు ఉందని చెప్పండి. చాలామంది పరువు కోసము, మగవాళ్ళు చాలామంది ఎట్లుంటారు తెలుసా? పరువు కోసమే బతుకుతారు, పరువు కోసమే చచ్చిపోతారు. అలాంటి సెన్సిటివ్గా ఉన్న మనిషిని ఈరోజు నువ్వు పొట్టను పెట్టుకున్నావు తల్లి. మనకు ఆ భాష కూడా మనకి రాదు కాబట్టి సిగ్గుండాలి, సిగ్గుండాలి. అంత మంచి మనిషికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది ఇప్పుడు ఆ మనిషిని? సరే, ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు కదా. మిస్బిహేవ్ చేశాడా బస్సులో? లేదు కదా. నీకు నువ్వే వీడియో తీసుకున్నావు. ఎట్లా? వెనక నుంచి, ముందు నుంచి నువ్వేమైనా తీసావా? తీసి ఆయన ఏమన్నా తప్పు చేస్తే అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లు ఉంటుంది, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నువ్వు కేసు పెట్టచ్చు. మరి ఇలా చావు కారణమైంది కదా. ఇలాంటి వాళ్ళని తీసుకొని పోయేసి సముద్రంలో ముంచి 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 ప్రాణాలు తీయాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, మనం ఆడవాళ్ళే చాలు. వాళ్ళు ఎంత పాపం, ఎంత దారుణం అది అసలు. నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ వేస్తుంది నాకు. అదే ప్లేస్లో నేను ఉండింటే నా కేరళలో ఈ పాటికి ఉండేది కాదు. మళ్ళీ మీ న్యూస్లో అబ్బా ఎంత మంచి పని చేసింది అమ్మాయి, ఒక మంచి చావుకి కారణమైంది, భలే చేసిందిలే, దేవుడు మంచి శిక్ష వేశాడు, దేవుడిలా పంపించే అమ్మాయిని ఇచ్చేసినట్టు అయిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చేది. కానీ నేను ఉండేది హైదరాబాద్లో. అదే అక్కడ ఉండింటే ఈ పాటికి పైకి పంపించేసేదాన్ని నేను. ఆ మగవాళ్ళ జీవితాలతో మన కేరళలో కాదు, ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. మగవాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోవద్దండమ్మా. మీరు మంచి వాళ్ళు ఉంటారు, మగపిల్లలు కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా మంచి పిల్లలు ఉంటారు. వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోకండి దయచేసి. కానీ మీరు చేసే తప్పుల వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఒక కుటుంబం బజార్న పడుతుంది. అంతే, నేను ఇదే చెప్తున్నాను. దయచేసి ఇదంతా మీరు మైండ్లో పెట్టుకొని ఉండండి చెప్తున్నా నేను.